వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. అనుకున్నట్లుగానే ఢిల్లీ గడ్డపై కమలం వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అనుకున్నట్లుగానే ఢిల్లీలో కమలం వికసించింది. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైంది. అయితే ఆప్ మాత్రం హ్యాట్రిక్ విజయంపై ఎంతో ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినన్ని అబద్ధాలని ప్రతిసారి కూడా ఎగ్జిట్ పోల్స్ ఆప్ పైన అబద్ధాలని చెబుతుందని, ఈసారి కూడా ఆప్ అధికారాన్ని చేపడుతుందని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగానే ఘన విజయాన్ని సాధించింది. దాదాపుగా సర్వే సంస్థలన్నీ బీజేపీ విజయం సాధిస్తాయని చెప్పాయి. చెప్పిన విధంగానే బీజేపీ విజయం సాధించింది. 1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆయన్ని తప్పించి సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమలం అధిష్టానం. 2.5 ఏళ్ల తర్వాత చివర్లో సుష్మా స్వరాజ్ ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1999లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి 3 పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కైవసం చేసుకోగా 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత అంటే 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోణం ఆరోపణలు రావడం, కవితకు కొమ్ము కాయడం, కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపి బీజేపీ ఘన విజయాన్ని సాధించింది.